నిన్న మొన్నటి వరకు ఆకాశానంటిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. తులం బంగారం 1,59,000 ఉండడంతో బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు జనం. బేగం బజార్లోని గోల్డ్ షాపుల ముందు క్యూ ఉంది. ప్యూర్ గోల్డ్ కోసం జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. బంగారం ధరలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు దాదాపు 1,80,000 కూడా క్రాస్ అయిన బంగారం ధర ప్రస్తుతం అయితే కాస్త తగ్గుతూ వస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మార్కెట్లో ధర చూసుకున్నట్టయితే 24 క్యారెట్లు ప్యూర్ బంగారం ధర 1,59,000 ఉండడంతో కూడా పెద్ద ఎత్తున జనాలంతా కూడా బంగారం కొనడానికి అయితే క్యూ కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా చాలా మంది తీసుకోవడానికి అయితే ముందుకు వస్తూ ఉన్న పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇక మొన్నటి వరకు బంగారం అంటేనే మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు బాబోయ్ బంగారమా అనే రోజులు కనిపించాయి. కాకపోతే ప్రస్తుతం అయితే కాస్త తగ్గుముఖ పడుతూ ఉండడం, అదేవిధంగా పెళ్లిళ్ళ సీజన్ ఉండడంతో కూడా చాలా వరకు బంగారం కొనడానికి అయితే షాపులకు క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం నేను బేగం బజార్లో ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ దగ్గర ఉన్నాను. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్యూర్ గోల్డ్ దొరుకుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. ఇక ఇతరత్ర జ్యువెలరీ షాప్లో మనం చూసుకున్నట్టయితే 1,59,000 జ్యువెలరీకి సంబంధించి 24 క్యారెట్స్ ఉన్నప్పటికీ కూడా జీఎస్టీ తరుగు అని చెప్పేసి మనకు ఎక్స్ట్రా 2-3 వేలు ధర అనేది వేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం మనకు ఎలాంటి జీఎస్టీ అదేవిధంగా ఎలాంటి తరుగు లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికే వచ్చి ప్యూర్ గోల్డ్ అనేది తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న మనకు క్యూ లైన్ చూసుకుంటేనే తెలుస్తూ ఉంది ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి నగరవాసులు వస్తూ ఉన్నారో. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు జ్యువెలరీ కొనడానికి కావచ్చు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు వరలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్. అంటే హైదరాబాద్లో మనకు చాలా షాప్స్ జ్యువెలరీ ఉంటాయి, ఇక్కడికి ఎందుకు వచ్చి కొంటూ ఉన్నారు? నమ్మకంతో ఇస్తాడు. మళ్ళీ మాకు ఎప్పుడైనా అవసరం ఉండి ఇంట్లో ఏదైనా అవసరం ఉండి వచ్చి ఇచ్చినా డబ్బులు ఇచ్చేస్తాడు. ఒక 500-1000 రూపాయలు పట్టుకొని ఇచ్చేస్తాడు. కానీ నమ్మకం ఇడ మళ్ళీ వేరే దగ్గరికి పోతే అంత నమ్మకం లేదు మాకు. ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మరి ఇక్కడ? వచ్చి 9 గంటలకు వచ్చినాము, ఇక్కడే ఉన్నాము. మొన్న 1,85,000 ఉన్నప్పుడు వచ్చినాము. పొద్దున్న 7 గంటలకు వస్తే రాత్రి 5:30 దాకా ఇక్కడే ఉన్నాం. 1 తులం తీసుకుపోయినాం. మళ్ళీ ఇప్పుడు తగ్గింది కదా, మా బాబు పెళ్ళి ఉందని 2 తులాలు తీసుకుందామని వచ్చినాం. ఓకే అమ్మా, అంటే ఇంత బంగారం రేటు ఇంత పెరుగుద్ది, 1,80,000, 1,90,000 దాకా చేరుతుందని అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేసిర్రా? ఇంకా బాబు పెళ్ళికుండు కంపల్సరీ కొనాలి కదా. 5-6-7 తులాలు కొనేదో 1-2 తులాలు కొనుక్కుంటున్నాం. ఇంకా మాకంటే చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం. కానీ తగ్గాలి, తగ్గితే బాగుంటుంది. ఓకే అమ్మా, మరి మొన్నటితో కంపేర్ చేస్తే కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 40,000 తేడా కనిపిస్తూ ఉంది. మరి మొన్న తులం కొన్నా అంటారు, మరి ఇప్పుడు ఇంకా 40,000 తక్కువ పెట్టుకుంటారు, ఎట్లా అనిపిస్తుంది? తక్కువ వచ్చింది కాబట్టి 2 తులాలు తీసుకుందామని వచ్చినాం. కొంచెం డబ్బులు అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ పెరుగుతాయేమో అని బాబు పెళ్ళికుండు మళ్ళీ సడన్గా పెరిగితే మళ్ళీ కొనలేం కదా, అందుకని 2 తులాలు తీసుకుందామని వచ్చినాం. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, జ్యువెలరీ కొనడానికి దాదాపు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు 3-4 గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నామని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు బంగారం కోసం ఎంత తోపులాట కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్యూర్ గోల్డ్ ఉంటుంది, ఇక్కడ చాలా వరకు మాకు నమ్మకం అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. దీంతో ఇక్కడనే వచ్చి కొంటూ ఉన్నారు. పలుమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వస్తే, కొందరు మాత్రం ఇక్కడ గోల్డ్కి సంబంధించి కూడా ప్యూర్ అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో ఇట్లా వాటికి సంబంధించి వస్తూ ఉన్నారు. చెప్పండి మమ్మీ పేరు? మనీలా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షాద్నగర్ నుంచి వచ్చాం. అంటే అంత దూరం నుంచి ఇక్కడే వచ్చి ఎందుకు కొంటున్నారు? ఇక్కడ ప్యూర్ బిస్కెట్ దొరుకుతుంది అనేసి ఇక్కడ కొంటున్నాం. ఎట్లా ఉంది, ఎన్ని గంటలకు వచ్చారు, ఇక్కడ రద్దీ ఎట్లా ఉంది? 10 మెంబర్స్ లోపలికి వదులుతున్నారు. ఇంకెంతసేపు పడుతుందో టైమింగ్. మీరు ఏ పర్పస్లో కొంటున్నారు? అంటే ఇన్వెస్ట్మెంటా లేదంటే ఏదైనా పెళ్ళి ఉందా, అవసరం ఉండి కొంటున్నారా? అంటే తగ్గిందని కొంటున్నారా? తగ్గిందని, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఫ్యూచర్ ఉంటుందేమో అని కొంటున్నాం. మరి ఇంకా తగ్గుతుందని చెప్పేసి కూడా పలువురు అంటూ ఉన్నారు, పెరగొచ్చు అని కూడా అంటున్నారు. ఒకవేళ మరి తగ్గితే అమ్మా? ఇంకా తగ్గితే పెరిగినా మనం ఏం చేయలేము, తగ్గినా మనం ఏం చేయలేము. తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి ఇంకా ఈరోజు కొంచెం తక్కువ ఉంది కాబట్టి తీసుకుందాం అనేసి వచ్చాం. సో ఎట్లా ఉందమ్మా, బంగారం రేటు తగ్గిందని వచ్చారా లేదంటే ఏమైనా పెళ్ళిళ్ళు అట్లా ఆ పర్పస్లో వచ్చారా? తగ్గింది అంటే 165 దాకా ఉండే, కొద్దిగా తగ్గిందని కూడా వచ్చాము. ఇంకా బంగారం ధర అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? బంగారం రేటు మొన్న దాకా ఇంకా 90 దాకా కూడా వెళ్ళింది కదా. అనుకోలేదు ఇంత అవుతుందని, కానీ కొనాల్సింది కదా, అమ్మాయిలు ఉన్న వాళ్ళకైతే తప్పదు. వెండి కూడా అంత దారుణంగా దాదాపు మనకు 3-4 లక్షల వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. సో వెండి కూడా ఇంత అవుతుందని అనుకున్నారా? అనుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో ఎట్లా ఉన్నాయి మరి బంగారం ధరలు? ఆకాశం అనుకుంటుంది కదా. తీసుకోవడానికి వచ్చారా మీరు? ఏ పర్పస్లో వచ్చారా? అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవడానికా? మన్మరాల పెళ్లి గురించి తీసుకుంటాం.
మరి ఈ రోజు ధర అంటే మొన్ననైతే మనకి ఎక్కువగా కనిపించింది, సో కాస్త కొంచెం కొంచెం తగ్గుతుంది కదా, సో అందుకోసం మనం వచ్చారా? ఎట్లా ఉంది? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? క్యూ ఎట్లా ఉంది ఇక్కడ? ఇంకా 2-3 గంటలు అయితే పోతుంది లోపల. 2-3 గంటలు అవుతుంది, పోయి కొంటాం. మరి ఎందుకు అంటే చాలా షాపులు ఉన్నాయిగా, ఎందుకు ఇక్కడనే ఇంతసేపు క్యూ కట్టి మరి కొంటూ ఉన్నారు ఇక్కడ? ఇక్కడనే ప్యూర్ దొరుకుతుందని కొంటాము. ఇక్కడనే దొరుకుతుంది, మంచిగా దొరుకుతుందని కొంటాము. నా పేరు రామరెడ్డి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంగారెడ్డి డిస్టిక్ కాన్కుంట విలేజ్ నుంచి వచ్చినాం, గుమ్మడిదల మండలం నుంచి. బంగారం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొనడానికి వచ్చారా? పెళ్లిళ్ళు ఉన్నాయని వచ్చారా? లేదంటే అట్లా అని కాదు, అంటే కొద్దిగా బంగారం తీసి పెట్టుకోవాలని చెప్పని వచ్చినాము, చేపియాలని కూడా వచ్చినాము. సో ఎట్లా ఉంది అంటే మొన్న ధర ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? మొన్నటి ధర అంటే మొన్న ఇప్పుడు 173 నుంచి 187 దాకా వచ్చింది. కానీ ఈ రోజు ప్రజెంట్ పొజిషన్ అయితే కొద్దిగా అప్ అండ్ డౌన్లో నడుస్తున్నది అనుకో, మంచిగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే 1 లాక్ వస్తే ఇంకా బెటర్ ఉంటుంది కదా మేడం. మరి వస్తుంది అనుకుంటున్నారా 1 లాక్ మీరు? ఏమో అంటారు, ఊహాజనితం అది అవుతుందా కాదా అనేది చెప్పలేము. సో మరి ఈ రోజు ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎట్లా ఉంది రద్దీ ఇక్కడ? నేను గంట సేపు అవుతుంది మేడం, ఇక్కడ హెవీ రష్ ఉన్నది. ఇంకా వేరే దగ్గర వేరే జ్యువెలరీలలో అంత లేదు, ఎక్సెప్ట్ శ్రీకృష్ణ జ్యువెలరీ కానీ ఇంత ఇట్లా ఉన్నది. ఇక్కడ ఎందుకు రష్ ఉంది? మీరు ఇక్కడనే ఎందుకు కొనడానికి వచ్చారు మీరు కూడా? అని అంటే ఇక్కడ కొద్దిగా ఒరిజినాలిటీ ప్లస్ నమ్మకమైన షాప్ కాబట్టి, ఇప్పుడు ట్విన్ సిటీసే కాదు, ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఇక్కడ వచ్చి తీసుకుంటారు ఇక్కడ. అంటే ఫ్యూచర్లో ఇంట్లో ఇంకోటి అకామిడేషన్ ఏమున్నదని అంటే, మనం తీసుకొని మనం ఒకవేళ రీసేల్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఇంట్లోనే ఇవ్వచ్చు. సేమ్ అంటే టుడే ప్రజెంట్ రేట్ ఏది ఉంటుందో గది ఇస్తారు మనకు, అదొకటి ఫెసిలిటీ ఉన్నది. తీసుకుంటూ ఉంటారు ఎక్కువ. అంటే వేరే వాడైతే మామూలుగా ఇప్పుడు జిఎస్టీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, కానీ వేరే బిల్లు ఏవో అన్ని పిచ్చి పిచ్చిగా ఇప్పుడు లెటర్ ప్యాడ్ల మీద కూడా బిల్లు ఇస్తున్నారు. అది కాదు, ఇంట్లోనేమో ఒరిజినాలిటీ ఉంటుంది. సో అమ్మ మీరు చెప్పండి, ఇంత అవుతుందని అనుకున్నారా? ఎట్లా ఉండే అప్పుడు మీ చిన్నప్పుడు కావచ్చు, మీ పెళ్ళప్పుడు కావచ్చు, బంగారం ఎట్లుండే? అప్పుడు 5,000కు ఉండే, 5,000 నుంచి ఇప్పుడు లక్ష మీద అయిపోయి. పేదలు ఎట్లా చేస్తారమ్మా పెళ్లిళ్ళు? తగ్గాలే కదా, తగ్గితేనే బాగుంటుంది కదా. ఆడపిల్లలు ఎట్లా ఇచ్చేస్తారు? మీరు ఎందుకు కొన్నీకి వచ్చారు మరి? ఏమన్నా కావాలని కొన్ని 1-2 మాసాలు కొనాలని వచ్చిన నేను. ఇంకా పెరుగుతూనే ఉందని 2 మాసాలు కొనాలని వచ్చిన నేను. సో మరి వెండి కూడా పెరిగింది కదా, వెండి కూడా ఇంత అవుతుంది అనుకున్నారా? 2,75,000కు పైగా ఉంది. పెరుగుతలే నేను అనుకోలేదు. అప్పుడు 650 ఉండే ఎండి, ఇప్పుడు 3,000 దగ్గర వచ్చింది ఎండి. తగ్గుతుంది ఇంకా పెరుగుతూనే ఉంది ఎండి. పెళ్ళిళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అవసరమైన వాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే తీసుకుంటే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇవి బంగారం ధర. దాంతోపాటు ఇక్కడ బేగం బజార్కి సంబంధించి రష్కి సంబంధించిన విశేషాలు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.